ప్రైజ్ ద లార్డ్. ఫెయిత్ ఎగ్జామిన్ లో భాగంగా ఈ రోజు మనము గెహజీ గురించి మాట్లాడదాము. ఆయన ఎలీషా దగ్గర ఉంటాడు. నయమాను తీసుకొచ్చిన ఆ బహుమతులు ఎలీషా తీసుకోనప్పుడు గెహజీ వాటి వెంట పరిగెత్తి వాటిని తీసుకోవడానికి ఇష్టపడతాడు. తర్వాత ఎలీషా అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు అని అంటే అబద్ధం ఆడతాడు. అంటే గెహజీ జీవితంలో యథార్థత లేదు. గెహజీ చేసేది తప్పు అని తనకు తెలిసినప్పటికీ కూడా తనది కానిది ఇష్టపడుతూ వచ్చాడు. దాని ద్వారా గెహజీకి కుష్టు వ్యాధి వచ్చింది. తనే కాదు, తన కుటుంబము కూడా సఫర్ అవుతూ వచ్చారు. ఇదే పరిస్థితిలో ఒకవేళ మనం ఉంటే దీన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం చేసిన తప్పు వల్ల మనం మాత్రమే శిక్ష అనుభవించట్లేదు, మన కుటుంబము కూడా శిక్ష అనుభవిస్తుంది. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనది కానిది మనం ఆశించడము అది చాలా తప్పు. మనది కానిది మనం ఆశించకూడదు. ఏదైనా సరే నువ్వు చేసిన తప్పును బట్టి నీ కుటుంబము సఫర్ అవుతుందేమో, నీ కుటుంబం బాధపడుతుందేమో ఒకసారి ఆలోచించుకొని ఆ తప్పుని చేయకుండా దేవుని దగ్గరకు వచ్చి మన తప్పుని ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు.